సచివాలయ ముట్టడికి వచ్చిన నిరుద్యోగులు విద్యార్థులపై పోలీసుల తీరును ఖండించారు మాజీ ఎంపీ బాల్కసుమన్. అక్రమంగా విద్యార్థి నేతలను నిర్బంధించడం దారుణమన్నారు. అధికారం రాకముందు ఇదే నిరుద్యోగుల చుట్టూ తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ నిరుద్యోగులనే రోడ్ల మీద వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ సచివాలయం ముట్టడించకుండా ఆపిన ప్రభుత్వం నిరుద్యోగులను ఎన్ని రోజులు నియంత్రించగలదో చెప్పాలన్నారు సుమన్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంది? నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి. ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్ష ఉండి ఆగస్టు 6 ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండి ఆగస్టు 7, 8 మళ్ళా గ్రూప్ 2 ఉంది అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే గ్రూప్ 1 పరీక్షల విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, గ్రూప్ 3 విషయంలో కానీ, డిఎస్సి విషయంలో కానీ వాళ్ళు కొంత వ్యవధి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు పెట్టొద్దు, నోటిఫికేషన్లు ఇవ్వద్దని నిరుద్యోగులు మాట్లాడతలే. మేము ప్రిపేర్ కావడానికి సిలబస్ చేంజ్ ఉంటుంది కాబట్టి డిఎస్సికి ఒక రకమైన సిలబస్ ఉంటుంది, గ్రూప్ 2 కో రకంగా ఉంటుంది, గ్రూప్ 1 కో రకంగా ఉంటుంది. కాబట్టి కొంత మాకు వ్యవధి ఇవ్వండి ప్రిపేర్ కావడానికి అని నిరుద్యోగులు అడుగుతున్నారు. దాంట్లో తప్పేముంది? ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. భేషజాలకు ఎందుకు పోవాలి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము? ఇంత అహంకారం ఎందుకు, ఇంత కండకవరం ఎందుకు మీకు? అంటే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవనా? ఇవాళ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులను ఇళ్లకు పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీలో హాస్టళ్లకు పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మొత్తం సచివాలయాన్ని పోలీసులు వేలాది మంది పోలీసులతో దిగ్బంధించారు, యూనివర్సిటీలన్నీ దిగ్బంధించారు. సరే ఇవాళ ఒక్కరోజు ఆపుతారు, సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలిపించారు కాబట్టి ఇవాళ ఒక్కరోజు కంట్రోల్ చేస్తారు. మరి రేపేంది, ఎల్లుండేంది? ఇట్లా ఎన్ని రోజులు నిరుద్యోగులతో పెట్టుకుంటారు?